హాయ్ పీపుల్, నమస్తే. వాట్సాప్ ఎట్లా అందరూ? నేను మాత్రం రాకుండా బై ది వే దిస్ ఇస్ మిస్టర్ అనంత గోల్స్లా. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో గైస్, ఈ రోజు మన దగ్గర ఉంది ప్యూర్ ఈవీ వాళ్ళది ప్లూటో 7G మ్యాక్స్ అనే ఈ స్కూటీ. నేను ఎందుకు ఈ బండి ఇంటికి తెచ్చుకున్నా అంటే, ప్యూర్ ఈవీ వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తారంటే ఈ బండి 200 కిలోమీటర్స్ వెళ్తుందంట సింగిల్ ఛార్జ్. నాకైతే అసలు అన్బిలీవబుల్ అనిపించింది. అట్లయితే 200 కిలోమీటర్స్ ఎట్లా రేంజ్ ఇస్తుంది. మంచి మంచి బ్రాండ్స్ నా దగ్గర ఇప్పుడు ఓలా X1 Pro ఉంది ఫస్ట్ జెన్, అండ్ టీవీఎస్ iQube రెండు బండ్లు కూడా ఉన్నాయి. ఈ రెండు బండ్లు ఉన్నాయి. రెండిట్లో ఏది కూడా వాళ్ళు చెప్పినట్టు అంటే లైక్ ఏదైతే రేంజ్ వాళ్ళు చెప్తారో ఆ రేంజ్ అయితే తెలియదు. వీళ్ళేమంటారు అంటే 200 కిలోమీటర్స్ మేము రేంజ్ చెప్తున్నాము, అట్లీస్ట్ తక్కువైనా సరే 190 కిలోమీటర్స్ అయితే వెళ్తుంది బండి అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు అనమాట. నాకైతే చాలా అమేజింగ్ అనిపించింది. అండ్ ఇట్లాంటి ప్రోడక్ట్ మీ అందరి ముందుకు తీసుకురావాలని చెప్పేసి నేనైతే ఈ వెహికల్ నిన్న షోరూమ్కి వెళ్ళి తీసుకొని వచ్చేసిన అనమాట. చూసుకోండి, 309 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ అయింది ఉంది ఆల్రెడీ. సో ఇప్పుడైతే మనము వెహికల్ తీసుకొని వెళ్తున్నాము. ఇప్పటి నుంచి 200 కిలోమీటర్స్ అంటే 509 ఉండాలట. బ్యాటరీ అయితే 100% ఛార్జింగ్ చేసి పెట్టించేసారు వీళ్ళైతే మన కోసం. వీళ్ళది స్మార్ట్ BMS అని చెప్పేసి ఒక యాప్ ఉంది. BMS అంటే ఏంటంటే బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. ఇది Android అండ్ యాప్ స్టోర్ లో ఉంటుంది. ఓకే, బ్లూటూత్ లో కనెక్ట్ అయిపోతుంది అనమాట. 04 ఉంది ఇక్కడ చూడండి, 1104 ఇది ఉంది కదా. దీని లోపలికి వెళ్తే మన బ్యాటరీ హెల్త్ ఏంది అనేది చూపిస్తుంది. 98.6% అయితే ఛార్జింగ్ ఉంది మన బ్యాటరీలో. అండ్ వోల్టేజ్ చూసుకుంటే 83.3 ఉంది. ఇక ఛార్జర్ నెంబర్ తీసుకొని వెళ్తా సేఫ్టీకి. ఇంటి దగ్గర అయిపోయినా సరే మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుని ఇక్కడ రావడానికి తీసుకొని వెళ్తా. బట్ ఛార్జింగ్ పెడితే మాత్రం ఖచ్చితంగా మీకు వీడియో తీసి చూపిస్తాను. సో గైస్, ఇప్పుడైతే మనం 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 350 కిలోమీటర్స్ ఉంది ఇప్పుడైతే రీడింగ్. 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనకి ఛార్జింగ్ అయితే తగ్గిందని చూద్దాం. బ్యాటరీ పర్సెంటేజ్ అనేది 82.2 ఉంది. మనం ఇంకా 150-160 అన్న ట్రావెల్ చేయాలి. ఈ బండి ప్రైస్ వచ్చేసి మనకి ఎక్స్ షోరూమ్ 1,15,000 పడుతుంది. అంటే ఆన్ రోడ్ వచ్చేసి దగ్గర 150 పడుతుంది. ఇదే ప్రైస్ రేంజ్ లో నేను ఓలా కొన్నా, ఓలా X1 Pro కొన్నా, అండ్ ఇదే ప్రైస్ రేంజ్ లో ఉన్న టీవీఎస్ iQube కూడా ఉన్నా. రెండు బండ్లు కూడా రేంజ్ అయితే తక్కువ ఇస్తున్నాయి. ఒకవేళ ఇది వీళ్ళు అన్నట్టుగా 200 కిలోమీటర్స్ రేంజ్ క్లెయిమ్ చేస్తారు కదా, అట్లీస్ట్ 180 ఇచ్చింది అనుకోండి, చాలా గ్రేట్. దిస్ ఇస్ ద బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పి చెప్తాను అయితే. సో చూద్దాం ఈరోజు ఇట్లా చెప్పడం మాటలలో కాకుండా ప్రాక్టికల్ ఎంత ఇస్తుంది బండి రేంజ్ అనేది చూద్దాం. మన రైడ్ స్టార్ట్ చేసే ముందు ఒక ఫీచర్ అయితే చూపించేస్తాను మీకు. చూడండి, ఇప్పుడు ర్యాంప్ ఎక్కిస్తాను నేను. ఆపేసిన కదా, అంతే. బండి అనేది అక్కడే అయిపోయింది. నేనేం సపోర్ట్ కూడా ఇవ్వలేదు సార్ కాళ్ళతో. చూడండి, హిల్ హోల్డ్ ఫీచర్ కూడా ఉంది బండిలో అయితే. చలో, రేంజ్ టెస్ట్ చేయడానికి యాక్చువల్లీ ఇద్దరం బయటికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం, కొంచెం పని ఉండి. బట్ మళ్ళీ గుర్తొచ్చింది, లేదు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎట్లా ఉంటాయంటే మన వెయిట్ని బట్టి కూడా రేంజ్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. అందుకే నేనైతే నవీన్ని ఆ ఓలా పైన వచ్చేయమన్నా నేనైతే ఈ వెహికల్ తీసుకొని వెళ్తున్నా బయటికి. అండ్ వీళ్ళు చెప్పింది ఇంకోటి ఏంటంటే మోడ్ నెంబర్ 1 and 2 రెండు మాత్రమే యూజ్ చేయండి. మోడ్ నెంబర్ 3కి వెళ్తే రేంజ్ అనేది డ్రాప్ అవుతుంది అని చెప్పి చెప్పారు. ఎస్, అది కామన్. దీంట్లోనే కాదు, ఏ బండి అయినా సరే, లైక్ ఏ ఎలక్ట్రిక్ స్కూటీ అయినా సరే, స్పోర్ట్ మోడ్స్ ఏవైతే ఇట్లా మన ఫాస్టెస్ట్ మోడ్స్ ఉంటాయి కదా, ఆ మోడ్స్ లో పెడితే మనకు రేంజ్ అనేది చాలా ఫాస్ట్ గా డ్రాప్ అయిపోతూ ఉంటుంది అనమాట. మోడ్ నెంబర్ 2లో ఉన్నాం కాబట్టి మన టాప్ స్పీడ్ వచ్చేసి ఇప్పుడు 50 మాత్రమే, అంటే 15 మించి పోదు. మావాడు చూడు ఎట్లా అవుతుంది. పూరా ఓ మాకు రేంజ్ కావాలి, స్పీడ్ కాదు. నేనైతే మధ్యలో మోడ్ నెంబర్ 1కి 2కి స్విచ్ చేస్తున్నా, ఎందుకంటే మనకి రేంజ్ అనేది కరెక్ట్ రావాలంటే 1 లేదా 2. యాక్చువల్లీ 1లోనే మనకి 200 కిలోమీటర్స్ అనేది రేంజ్ క్లెయిమ్ కావాలి. బట్ వీళ్ళేమన్నారంటే లేదు పర్లేదు మీరు 2 కూడా యూజ్ చేయవచ్చు అని చెప్పేసి అన్నారు. సో అట్లా నేను మళ్ళీ 1లోకి చేసిన, మళ్ళీ 2లోకి వేసిన. అండ్ ఈ బండి పవర్ గురించి కావాలనుకుంటే మనకి 1.5 కిలోవాట్ నామినల్ పవర్ అనేది ఇస్తుంది. అండ్ 2.2 కిలోవాట్ పీక్ పవర్ ఇస్తుంది అనమాట. BLDC మోటార్ వస్తుంది సేమ్ అని. ఒక 15 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇంకా ఏంటంటే బేసిక్గా ఒక 2 days బండి పెట్టుకొని 200 కిలోమీటర్స్ తిరిగి బండి ఇద్దామని చెప్పేసి అనుకున్నా. సో అట్లా బండి తెచ్చుకున్నాం అనమాట వీళ్ళది టెస్ట్ చేయడానికి ప్రాపర్గా. సో చూడండి, ఇంకా నార్మల్ మనకి రెగ్యులర్ LED లైట్ వచ్చేసింది. అండ్ ఒకసారి బండి అయితే మనం వాక్ అరౌండ్ అనేది కొట్టుకోదాం. అప్పటిలోపు మా బ్రదర్ లోపలికి వెళ్ళండి, ఒక చిన్న వర్క్ చూసుకొని వచ్చేలోపు మనం బండి ఎట్లుందనేది చూద్దాము. LED లైట్ వచ్చింది అండ్ చూడడానికి డిజైన్ కూడా బాగానే ఉంది. అండ్ ఇండికేటర్స్ కూడా LEDs వచ్చినాయి. అండ్ జస్ట్ షూ సారీ హలోజన్ యూనిట్స్ వచ్చినాయి ఇండికేటర్స్. లైట్ ఆన్ చేస్తే మీకు హై బీమ్ లో బీమ్ హై బీమ్ ఉల్టా ఇచ్చిన అన్నమాట. దీనిలో హై బీమ్ వేసి కింద వస్తుంది చూడండి అట్లా. ఇది లో బీమ్, ఇది హై బీమ్. DRL వచ్చింది, ఇక్కడ కూడా DRLs వచ్చినాయి అటు ఇటు. అండ్ ఇండికేటర్స్ వచ్చి హలోజన్ ఉన్నాయి. అండ్ బండి చూడడానికి ఇట్లా కనిపిస్తుంది. ప్లూటో 7G మ్యాక్స్ బ్రాండింగ్ అయితే అక్కడ వచ్చింది. చూడండి, ప్లూటో అని చెప్పేసి వచ్చింది, 7G మ్యాక్స్ అని చెప్పేసి వచ్చింది. ప్యూర్ ఈవీ వాళ్ళది వెహికల్ అనమాట, మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు. ఫ్రంట్ వచ్చేసి మనకి అలవీల్ వచ్చింది అండ్ ప్యూర్ ఈవీ సస్పెన్షన్ వచ్చింది. అండ్ 10 టైర్ వచ్చింది. టైల్ లైట్ వచ్చేసి మనకి హలోజన్ యూనిట్ వచ్చింది. ఇండికేటర్స్ వెనకైతే ఇట్లా వస్తుంది. సో బేసిక్ ఏంటంటే ఈ వీడియోలో నేను ఎక్కువ మీకు బండి మీద రివ్యూ ఇవ్వడం కంటే వెహికల్ 200 కిలోమీటర్స్ రేంజ్ అనేది ఇస్తుందా అనేది టెస్ట్ చేయడానికి చేస్తున్నాను అనమాట. సో అది మెయిన్ మన కాన్సెప్ట్. అండ్ ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది. హార్న్ వచ్చేసి మనకి ఇక్కడ ప్లే చేసారు. ఇది వచ్చేసి మన రివర్స్ బటన్ అనమాట. చూడండి,
ఇప్పుడు వెహికల్ నార్మల్ రైడింగ్ మోడ్లో ఉంది కదా, రెడీ ఉంది కదా, ఎక్సైట్ ఇస్తే ముందుకు వెళ్తుంది కదా. ఇప్పుడు ఇది పట్టుకొని ఎక్సైట్ ఇస్తే వెహికల్ అయితే బ్యాక్ వెళ్తుంది. అదే అండ్ మోడ్ నెంబర్ 1, 2, 3 ఈకో మోడ్, నార్మల్ మోడ్, స్పోర్ట్ మోడ్ అండ్ పార్క్ బటన్ వస్తే మనకి బండి వెహికల్ అనేది న్యూట్రల్లోకి వచ్చి అంటే న్యూట్రల్ చేస్తాడు. చలో ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నా. మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ అవుతామో చూద్దాం. మళ్ళీ బ్యాటరీ పర్సెంటేజ్ అనేది ఒక 30-40 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత చూపిస్తాను. బయటికి వెళ్ళేసి ఇంటికి వచ్చేసేసిన, బండి కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇందాక బయటికి వెళ్ళినప్పుడు 381 అయింది రీడింగ్ మొత్తం. ఒక 30-31 కిలోమీటర్స్ అయితే తిరిగేసి వచ్చిన. ఇప్పుడు కూడా మళ్ళీ బయటికి వెళ్ళే ఉంది. సుబ్బు అని అయితే నన్ను రమ్మన్నాడు అనమాట. సో ఇక మళ్ళీ వేరే బండి ఎందుకు తీసుకోవడం, ఇది తీసుకెళ్తే మనకు మైలేజ్ కూడా అవుతుంది అండ్ ఒక 100 కిలోమీటర్స్ వరకు దగ్గర సిటీలో తిరిగినట్టు అవుతుంది అని చెప్పేసి ఇదే తీసుకొని వెళ్తున్నా. బ్రో మై న్యూ ఎలక్ట్రిక్ స్కూటీ. సీరియస్లీ దీని బంకులు బంద్ ఉండే కదా, ఏ అమ్మ పెట్రోల్ తోటి ఇట్లయితే కాదరా ఎలక్ట్రిక్ బండి ఇంకోటి తీయాలని తీసేసి మరి ఎత్తుంటాం మనతో. స్పెషల్ థింగ్ ఏం తెలుసా, 200 కిలోమీటర్స్ రేంజ్ ఇన్ సెగ్మెంట్. నేను ఏవైతే ఎలక్ట్రిక్ బండ్లు కొన్నానో అదే ప్రైస్ లో 200 కిలోమీటర్స్ రేంజ్ ప్రామిస్ చేస్తారు. 200 కిలోమీటర్స్ అంట రేంజ్. యాక్చువల్లీ ఏంటంటే ఇంకా కొనలేదు, ఆ టెస్ట్ చేయడానికి తీసుకొచ్చుకున్నా బండి. నాకు టెస్ట్కి బండి మీరు నేను వీడియో చేస్తా అని చెప్పేసి తీసుకొచ్చుకున్నా. 200 కిలోమీటర్స్ ప్రామిస్ చేస్తున్నాం, తీసుకొని వెళ్ళండి బ్రో కావాలంటే, మీరు ఇన్ఫ్లుయెన్సర్ కాదని చెప్పి బండి కూడా ఇచ్చారు. గైస్ వెల్కమ్ టు డే 2. సో నిన్న నైట్ అయితే నేను సుబ్బు అన్న దగ్గరికి వెళ్ళి ఉండే కదా, అన్న దగ్గరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత నేనైతే ఇంటికి వచ్చేసి బండి ఇక్కడ పెట్టేసి ఎంసీబీ అయితే ఆఫ్ చేసి ఉండే అనమాట. అయిపోయింది ఇప్పుడైతే. సో ఆ ట్రూ రేంజ్ రావాలంటే మనమైతే దీన్ని ఎంసీబీ కూడా ఆఫ్ చేయాలన్నమాట. సో నైట్ టైం మొత్తం ఖాళీగా ఉంటుంది కదా, అప్పుడు కూడా కొంచెం కరెంట్ సప్లై అనేది ఆన్లో ఉంటుంది కాబట్టి బండిలో సో ఛార్జింగ్ తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అట్లానే ఎంసీబీ ఆఫ్ చేసిన. నేను ఇంటికి వచ్చేసరికి 397 ఉండే. సో ఇప్పటి నుంచి మనమైతే ఇక హైవే రేంజ్ చేద్దాం. ఇప్పటివరకు నేను మొత్తం సిటీలో తిరిగినా గైస్. ఇప్పుడైతే నేను స్టార్ట్ అయిపోయినా అండ్ ఛార్జింగ్ పర్సెంటేజ్ వచ్చేసి 56.3 ఉంది. సో హైవే అంటే హైవేకి వెళ్ళలేదు కానీ సర్వీస్ రోడ్లో అయితే తిరుగుతున్నాయి ఇంకా, ఎందుకంటే ఇది కూడా ఆల్మోస్ట్ హైవే లాగానే కదా. సో అట్లా గైస్ ఫైనలీ డన్. 409 కిలోమీటర్స్ అయితే తిప్పేసినాం ఇక బండి అయితే. సక్సెస్ఫుల్లీ 100 కిలోమీటర్స్ అయితే బండి అయితే డ్రైవ్ చేసిన. మొన్న ఈవినింగ్ తీసుకున్నాను నేను బండి. ఇప్పటికీ 409 కిలోమీటర్స్ అయితే తిరిగినాం. అది కూడా నాకు పని ఉండడం వల్ల నేను బయటికి వెళ్ళలేదు. సో ఈరోజు అయితే బయటికి తీసి 100 కిలోమీటర్స్ అయితే చేసేసిన. సో ఇప్పుడు మనం బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉందని చూద్దాము. చలో గైస్ 100 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత మన ఛార్జింగ్ అయితే 49.6% అయితే ఉంది. ఇప్పుడైతే చూద్దాం ఇంకా 100 కిలోమీటర్స్ ఎంత చేస్తామా చేయలేమా అనేది. నాకైతే అనిపిస్తుంది చేసేస్తామేమో అని చెప్పేసి, ఎందుకంటే ఛార్జింగ్ పర్సెంటేజ్ కూడా మంచిగా ఉంది. అట్లా అని గైస్ లిటరల్లీ ఈ బండి మీద తిరిగి అలసిపోతున్నా. నాకు యాస్ట్ వస్తుంది కానీ మైలేజ్ అసలు అయిపోతలేదు. సో అప్పటి నుంచి తిరిగి కొంచెం సేపు ఆగిన, ఫ్రెండ్స్ తోటి చిల్ అయినా, మళ్ళీ స్టార్ట్ చేసిన. ఇంకోటి ఇంకా కూడా ఉంది చాలా. గైస్ చూడండి ఇప్పుడైతే మనము 150 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం అనమాట. ఎగ్జాక్ట్గా 459 అయింది కిలోమీటర్స్. ఇప్పుడైతే మన బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 25% ఉండాలి. ఇప్పుడైతే మనం చూద్దాం ఇక 24.6 అయితే ఉంది, అంటే 25 అనుకోండి ఇక ఆల్మోస్ట్. సో 0.5 అయితే తక్కువ ఉంది అంతే. సో మంచిగా ఇస్తుంది రేంజ్ అయితే. ఈ లెక్క చూస్తే ఖచ్చితంగా 200 టచ్ చేసినట్టు అయితే అనిపిస్తుంది. సో ఇంకా 50 కిలోమీటర్స్ ఉంది కదా, ఇంకా 20 కిలోమీటర్స్ నేను బయట తిరిగేస్తా. దాని తర్వాత మా ఇంటి నుంచి నేను షోరూమ్కి అయితే స్టార్ట్ అయిపోతాను. షోరూమ్ వచ్చేసి మనకి 28 కిలోమీటర్స్ వస్తుంది. ఒక 30 కిలోమీటర్స్ నేను షోరూమ్కి వెళ్ళడానికి కావాలి కాబట్టి ఇంకా 20 కిలోమీటర్స్లో నేను ఇంటికి రీచ్ అయిపోయేటట్టు చూసుకుంటాను. గైస్ ఇప్పుడైతే ఇంటికి వచ్చేసిన ఇంకా 481 ఉంది రీడింగ్ అయితే. 28 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి ఇప్పుడు 12.2% అయితే బ్యాటరీ లెఫ్ట్ ఓవర్ ఇంకా ఉందన్నమాట. అది సరిపోతుందా లేదా అనేది, షోరూమ్ వరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోతాను నేను కొంచెం లంచ్ చేసి. ఒకవేళ ఆగిపోతే మాత్రం నూక్కుంటూ వెళ్ళాల్సి వస్తుంది బండి, బట్ వెళ్ళట్లేదు నేనైతే ఇప్పుడు. సో ఏంటంటే బేసిక్గా మనం వెళ్ళేసరికి షోరూమ్ క్లోజ్ అయిపోతుంది. సో అట్లా నేనైతే ఇప్పుడు వెళ్ళట్లేదు షోరూమ్కి అయితే. ఇక్కడ లోకల్లో తిరిగేస్తే అండ్ నిజంగా నాకు ఇంకా కూడా అనిపిస్తుంది 3 days బ్యాక్ పెట్టిన ఛార్జింగ్, నిన్న కాదు మొన్న కాదు, దానికంటే ముందు రోజు పెట్టిన ఛార్జింగ్ ఇప్పటిదాకా నడుపుతున్నా. 503 ఉంది రీడింగ్. సో 509 కిలోమీటర్స్ మనం డ్రైవ్ చేస్తే 200 కిలోమీటర్స్ కంప్లీట్ చేసినట్టు. సో ఇప్పుడు ఇంకా 6 కిలోమీటర్స్ నడపాలి. కంప్లీట్గా వెహికల్ అనేది కంప్లీట్ డ్రైన్ అయిపోయి ఆగిపోయే వరకు డ్రైవ్ చేద్దాము. చూద్దాం ఈ ప్లూటో 7G Maxలో ఎంత దమ్ము ఉందనే ఈరోజు ఈ వీడియోలో చూపించేస్తాను. చలో గైస్ నేనైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయినా. ఇప్పుడైతే ఇంకా లాస్ట్ వీడియో అనమాట. ఇప్పుడైతే ఇంకా మొత్తం రేంజ్ అనేది కంప్లీట్గా డ్రైన్ చేయబోతున్నాము. బ్యాటరీలో ఇంకా వోల్టేజ్ అయితే 67.4 వోల్టేజ్ అయితే నడుస్తుంది బ్యాటరీలో. బట్ పర్సెంటేజ్ వచ్చేసి 0 అని చెప్పి చూపించేస్తుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది. ఇప్పుడే 8 కూడా వచ్చేసింది. గైస్ చూడండి నేనైతే మొత్తానికి 200 కిలోమీటర్స్ అయితే అచీవ్ చేసిన ఈ బండి పైన. చూడండి 510 కిలోమీటర్స్లో ఉంది, ఇంకా రన్నింగ్లో ఉంది. జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ బ్యాకే నేనైతే
మోడ్ నెంబర్ 3కి స్విచ్ చేసిన అనమాట. సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు 200 కిలోమీటర్స్ వస్తుంది అని చెప్పేసి. కంపెనీ వాళ్ళు 200 కిలోమీటర్స్ అంటే ఎక్కడ పోతుంది లే, ఒక 170 180 పోతుంది అని చెప్పేసి నేను అనుకున్నా. బట్ 200 కిలోమీటర్స్ చేసేసింది అండ్ ఇంకా కూడా రన్నింగ్లో ఉంది బండి అయితే. చూడండి మోడ్ నెంబర్ 3లో ఎందుకు వేసిన అంటే కంప్లీట్గా ఈ బండి అయితే మొత్తం డెడ్ చేద్దామని చెప్పేసి అయిపోయింది. మెల్ల ఒక్కొక్క డిజిట్ డౌన్ అవుతుంది. చూసాం ఇది ఇట్లా ఏడరాకపోతే అడదాకు అట్లనే ఓనిస్తాను నేను ఏమన్నా. ఇక మోడ్ నెంబర్ 1 స్విచ్ చేసిన, ఎందుకంటే థర్డ్లో స్లో అవుతుందేమో అని 1 స్విచ్ చేసిన. అయిపోయింది కదా కంప్లీట్లీ. వీడియో బంద్ చేస్తున్నాను ఇందాకనే, కంప్లీట్ స్క్రీన్ కూడా ఆఫ్ అయిపోయింది. ఆఫ్ చేసి ఆన్ చేద్దాం మళ్ళీ. నో రెస్పాన్స్. సో ఇప్పుడు బండి అయిపోయింది కదా, వీళ్ళు ఏమని చెప్పారంటే కీ ఆఫ్ చేసేయండి, బూట్ ఓపెన్ చేసి బూట్లో మనకి ఎంసీబీ ఉంది కదా, ఎంసీబీ ఆఫ్ చేసి ఆన్ చేస్తే మళ్ళీ రన్నింగ్ పవర్ అయితే ఉంటుందంట. ఆఫ్ చేసినాం, ఆన్ చేసినాం, సౌండ్ వచ్చింది మనకైతే. ఇప్పుడైతే పెట్టి చూద్దాం. ఇక వచ్చి లైట్ వచ్చింది, మళ్ళీ ట్రై చేద్దాం. యా బ్రో ఇట్స్ రన్నింగ్. ఎంసీబీ ఆఫ్ చేసి ఆన్ చేయగానే మళ్ళీ రన్నింగ్. మళ్ళీ ఆగిపోతున్నట్టుంది. మళ్ళీ అదే చేస్తాను నేను చూడను, మళ్ళీ అదే చేస్తాను ఇప్పుడైతే. యా మళ్ళీ అయిపోయింది. మళ్ళీ రొటీన్. సో యాక్చువల్లీ ఏంటంటే ఇందాక మనము ఎంసీబీ ఆఫ్ చేసి ఆన్ చేసి ఒకసారి ఆన్ అయింది కదా. సో ఆ ఫీచర్ కూడా ఎందుకు ఇచ్చిరని చెప్పి అంటే గ్లిచ్ అయ్యి కానీ ఎర్రర్ కానీ అట్లా వచ్చి కాలేదు, అది ప్రాక్టికల్గా వీలు ఇచ్చిరంట. సో నాకు బండి ఇచ్చే ముందే చెప్పారు, బ్రో మీకు ఎప్పుడైతే వెహికల్ ఆగిపోతుందో అప్పుడు మీకు ఇంకో ఫీచర్ కూడా ఉంది. అదేంటంటే మీరు ఒకసారి బూట్ ఓపెన్ చేసి ఎంసీబీ ఆఫ్ చేసి ఆన్ చేస్తే మళ్ళీ వెహికల్ ఆన్ అవుతుంది. అప్పుడు మీరు ఏంటంటే జస్ట్ పార్క్ అసిస్టెంట్ చెప్పేసి మీకు లాస్ట్ వీడియోస్లో చెప్పిన వేరే బండ్లలో. సో ఏంటంటే బండి ఇప్పుడు మనం పుష్ చేస్తాం అనుకోండి, లైక్ ఒక 5-6 km/hలో మనము స్పీడ్లో మనము పుష్ చేసుకుంటూ వెళ్తాం కదా వెహికల్. అదే స్పీడ్లో వెహికల్ అనేది ఆటోమేటిక్ పోతూ ఉంటుంది అనమాట. జస్ట్ మనము దాన్ని పట్టుకోవాలి అంతే వెహికల్ని. సో మనం కూర్చోవద్దు, మనం వెయిట్ని తీసుకొని వెళ్ళదు. ఐ మీన్ లైక్ దాని స్ట్రెంత్ అది పుల్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట ముందుకైతే. సో ఆ ఫీచర్ కోసం ఇది ఇచ్చారు. బట్ నేను దాన్ని కూడా కూర్చొని దాన్ని నేను మిస్యూజ్ చేసిన యాక్చువల్లీ. సో చలో బండి అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి ఒక 2 kilometers అయితే ఇప్పుడు నేను బండి పుష్ చేసుకుంటూ వెళ్ళాలి. చలో తప్పదు ఇంకా వీడియో కోసం. యా బ్రో ఫైనలీ ఇంటికైతే తీసుకొని వచ్చేసేసిన. నువ్వు కూడా రావాల్సి వచ్చేసింది. చలో ఇంకా రివ్యూ అయితే అయిపోయింది. హోప్ఫుల్లీ మీ అందరికీ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా. అట్లీస్ట్ కష్టానికన్నా 200 kilometers మీకోసం డ్రైవ్ చేసి రివ్యూ చేసి ఇంత టైం తీసుకొని వీడియో చేసినందుకు ఎందుకైనా లైక్ అయితే చేయండి. సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చలో ఇంకా మీట్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.